సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. జపాన్ దేశంలో కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, అంటే బద్ధకం కావచ్చు, ఉదాసీనత కావచ్చు, వీటన్నిటిని ఆ మనిషి బద్ధకస్తుడు, వీడు వేస్ట్ అని చెప్పి ఎవరిని జడ్జ్ చేయరు. ప్రత్యేకంగా దాన్ని ఒక డిసీజ్గా ట్రీట్ చేస్తారనమాట. కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక జబ్బుగా ట్రీట్ చేస్తారు. దానికి జపనీస్ వాళ్ళు అనేక మెథడ్స్ ఫాలో అవుతారు ఆ జబ్బుని తగ్గించడానికి, మనిషిని యాక్టివ్గా ఉంచడానికి. ముఖ్యంగా కైజన్ అంటే 1 minute రూల్ అనమాట. ఏదైనా ఒక విషయంలో మనం లేజీ అవుతున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం, చాలా లేజీ అవుతాం. రోజు 1 minute ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదా చదువుకోవాలనిపిస్తుంది, ఎస్సే రాయాలనిపిస్తుంది, రాయలేం, ఒక్కొక్క సెంటెన్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. 1 minute రూల్ అంటాం దీన్నే కైజన్ అంటాం. రెండో అంశం ఇకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు నీకు తెలిస్తే ఖచ్చితంగా ఎలా చేయాలో నీకు తెలుస్తుంది అనమాట. సో నీకు ఒక పర్పస్ ఉండాలి, ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఆ పర్పస్ ప్రకారం పనిచేయాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని దీన్నే ఇకిగాయ్ అంటే అనమాట. దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అక్కడ చాలా మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటాయి జపాన్ లో. సో ఇకిగాయ్ అనేది అక్కడ చాలా గుడ్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత జపాన్ లో మరొక అద్భుతమైన ప్రాక్టీస్ హరా హాచి బు, అంటే స్టాప్ ఎట్ 80%. ఏ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, మొత్తం తినకూడదు. 80% మన భోజనం ఫుల్ అయ్యాక, మన టమ్మీ ఫుల్ అయ్యాక మనం ఆపాలి. ఒక 20% గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఏదైనా సరే అతి దేనికి పనికిరాదని చెప్పి ఈ హరా హాచి బూ చెప్తుందన్నమాట. ఆ తర్వాత మనం జపనీస్ లో మనం చూస్తే గనక సెయిరి అండ్ సైట్ అని చెప్పి ఇంకో కాన్సెప్ట్ ఉంది. మన ఫిజికల్ వరల్డ్ లో, అంటే మన చుట్టుపక్కల గజిబిజిగా అన్ని చెత్త అదంతా ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో మన మెంటల్ స్పేస్ కూడా క్లియర్ గా ఉండాలి. మానసికంగా మనం చాలా క్లారిటీతో ఉండాలి, క్లియర్ కట్ విజన్ ఉండాలన్నమాట. దీన్ని కూడా జపాన్ లో ప్రాక్టీస్ చేస్తారు. కావాలంటే కొంచెం టైం తీసుకోండి, మైండ్ సెట్ క్లియర్ చేసుకోవడం చెప్పి జపాన్ లో చెప్తుంటారు అనమాట. ఆ తర్వాత జాపనీస్ లో కిన్సుగి మైండ్ సెట్ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అంటే 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా తప్పలేదు, ఇంకా ఫెయిల్యూర్స్ వచ్చినా తప్పలేదు. ఫెయిల్యూర్ కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇదే ఒక పెద్ద మైండ్ సెట్ అనమాట. అన్నిట్లో సక్సెస్ రావాల్సిన అవసరం లేదు, అన్నిట్లో అచీవ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏం కాదు, కొత్త నేర్చుకుంటా ఉంటాం అనమాట. దానే కిన్సుగి మైండ్ సెట్ అంటారు జాపనీస్ లో. ఆ తర్వాత మనం చూస్తే జాపనీస్ పొమడోరో టెక్నిక్. ఎలాన్ మస్క్ కూడా పొమడోరో టెక్నిక్ ఫాలో అవుతారు. అంటే కొంతసేపు వర్క్ చేసిన తర్వాత చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం అనమాట. ఈ జాపనీస్ పొమడోరో టెక్నిక్ లో 25 నిమిషాలు పనిచేస్తే 5 minutes బ్రేక్, 25 minutes వర్క్ అండ్ 5 minutes బ్రేక్ అనమాట. దీనివల్ల మన మైండ్ సెట్ చాలా రిలాక్స్ అవుతుందని చెప్పి అక్కడ పెద్దలు నమ్ముతారనమాట. ఫైనల్ గా జాపనీస్ పీపుల్ మనం చూస్తే వాబీ సాబీ మైండ్ సెట్ అనమాట. అంటే ప్రతిదీ ఐడియల్ కండిషన్స్, అంటే మంచి టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, మన పర్ఫెక్ట్ టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అలా కాకుండా ఏ టైం అయినా సరే మనం స్టార్ట్ చేసే టైమే పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయొద్దు, ఇంపర్ఫెక్షన్ లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇది పర్ఫెక్ట్ టైమా, ఇది ఐడియల్ కండిషనా, ఈ టైంలో ఇది చేయొచ్చా, పోస్ట్ పోన్ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు ఉండవు అనమాట. అదే వాబీ సాబీ టెక్నిక్ అనమాట. ఈ 7 టెక్నిక్స్ ఫాలో అవుతే జపాన్ లోనే కాదు భారతదేశంలో కూడా యువత అందరూ కూడా పెద్ద పెద్దగా అచీవ్ చేస్తారు, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు, అంతేకాదు దేశానికి వన్నె తెస్తారు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.